సో మనకి మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఫ్రీక్వెన్సీలో మనం లిసాజెస్ మెథడ్ యొక్క ఫార్ములా యూస్ చేసుకున్నాం. ఏంటి మనకి లిసాజెస్ మెథడ్ యొక్క ఫార్ములా FE/FH ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హారిజాంటల్ టాంజెంట్స్ బై నెంబర్ ఆఫ్ వర్టికల్ టాంజెంట్స్. ఈ ఫార్ములా యూస్ చేసుకుని అన్నోన్ ఫ్రీక్వెన్సీని మెజర్ చేసాము. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే మనం ఫేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో అంటే మనం 5 వాల్యూని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము బై యూజింగ్ ద లిసాజెస్ మెథడ్ యూస్ చేసుకొని. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక అనలాగ్ సిగ్నల్ పంపిస్తున్నాము, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి వర్టికల్ ప్లేట్స్ మీద, అలాగే అంటే ఎక్స్ ప్లేట్స్ మీద, అలాగే వై ప్లేట్స్ మీద, రెండింటి మీద మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో అలా డిస్ప్లే అయిన దాని నుంచి మనం ఏం చేస్తున్నామంటే శాంప్లింగ్ తీసుకున్నాం. అంటే ప్రతి ఒక్క సిగ్నల్ ప్రతి ఒక్క హార్మోనిక్ దగ్గర మనం ఒక్కొక్క శాంపుల్ తీసుకొని, సో ఆ శాంపుల్స్ని జాయిన్ చేసుకున్నాం అనమాట. సో ఎక్స్ దగ్గర ఉన్న ఒక శాంపుల్ని వై దగ్గర ఉన్న శాంపుల్ మనం జాయిన్ చేసుకుని, సో ఏ షేప్ అయితే వస్తుందో ఆ షేప్ నుంచి మనం అది ఏ యాంగిల్లో ఉందని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక 2 సిగ్నల్స్ తీసుకున్నాం, రెండు కూడా మనకి అనలాగ్ సిగ్నల్సే, వోల్టేజ్ సిగ్నల్స్ తీసుకున్నాం. సో ఇది మనకి ఎక్స్ ప్లేట్, ఇది వై ప్లేట్. ఓకే, ఇది ఎక్స్ ప్లేట్, ఇది వై ప్లేట్ అనుకుందాం. సో ఇప్పుడు ఎక్స్ ప్లేట్లో మనకి ఇది అనలాగ్ సిగ్నల్ కదా మనకి. సేమ్ ఇక్కడ కూడా మనకి సేమ్ ఒక అనలాగ్ సిగ్నల్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, ఇక్కడ మనం శాంపులింగ్ తీసుకున్నాం అనమాట. సో శాంపులింగ్ ఎలా అంటే, ఫస్ట్ ఈ లైన్ ఉండేది మనకి 0 అనుకుందాము, ఇక్కడ ఉన్నదాన్ని 0, నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 ఇలా శాంపుల్ చేసుకున్నాం, జస్ట్ మనం పాయింట్ అవుట్ చేసుకున్నాం అనమాట. ఇది వై యాక్సెస్లో. సేమ్ ఇలాగే మనం ఎలా అయితే వై యాక్సెస్లో చేసుకున్నామో, సేమ్ మనం అలాగే ఎక్స్ యాక్సెస్లో ఉన్న సిగ్నల్ కూడా సేమ్ అలాగే పాయింట్ నోట్ చేసుకున్నాం అనమాట. ఎలా మనకి 0 1 2 3 4 ఇలా నోట్ చేసుకున్నాం. నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఉన్న జీరో లైన్, ఇక్కడ ఉన్న జీరో లైన్ ఎక్కడ టచ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న జీరో లైన్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్న జీరో లైన్ ఇక్కడికి వచ్చింది, ఈ రెండు మనకి ఈక్వల్గా ఇక్కడ టచ్ అయింది. సో ఈ రెండు మనకి ఇక్కడ ఇంటర్ కాంటాక్ట్ అయ్యాయి. సో ఇక్కడ కాంటాక్ట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకుందాము. నోట్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ ఉన్న 1 వై సిగ్నల్ దగ్గర ఉన్న 1, అలాగే ఎక్స్ సిగ్నల్ దగ్గర మనకి ఎక్స్ ప్లేట్లో ఉన్న ఈ 1ని, సో రెండు ఎక్కడ కాంటాక్ట్ అయ్యో చెక్ చేసుకోవాలి. సో చూసుకొని రెండుని, సో రెండు ఇట్లా తీసుకొచ్చిన తర్వాత మనకి ఎక్కడ కాంటాక్ట్ అయ్యి, మనకి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి ఈ రెండు కూడా. ఓకేనా. సో ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకుంటున్నాము. నోట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ 2 దగ్గర, ఇక్కడ వై యాక్సిస్ మీద ఉన్న 2, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్టు ఎక్కడున్నా నోట్ చేసుకోవాలి. సో ఎక్కడ వస్తుంది, మళ్ళీ మనకి సేమ్ జీరో లైన్ దగ్గర వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకున్నాము. అలాగే థర్డ్ పాయింట్ ఎక్కడుందో నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ థర్డ్ పాయింట్ ఇక్కడ మన ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు వచ్చింది. ఓకేనా. సో వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత ఉంది మనకి ఇక్కడ నుంచి మనకి ఆ లైన్స్ జాయిన్ చేయండి. అలాగే ఇక్కడ మనకి 4 పాయింట్ ఉంది. సో ఈ 4 పాయింట్ని, ఇక్కడ ఉన్న 4 పాయింట్ని జాయిన్ చేయండి. సో నేను 4 పాయింట్సే తీసుకున్నాను, కావాలంటే మీరు ఎక్స్ట్రాగా ఎన్ని పాయింట్స్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, నేను 4 తీసుకోవాలని ఏం లేదు, నేను జస్ట్ ఈజీగా ఉంటుందని జస్ట్ 4 పాయింట్స్ వరకే తీసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఉన్న 4కి, ఇక్కడ ఉన్న 4ని ఇక్కడికి జాయిన్ చేయండి. సో ఎక్కడికి మనకి రెండు జాయిన్ అవుతాయి, తీసుకొని వస్తే రెండు కూడా మనకి ఇక్కడ జాయిన్ అవుతాయి. సో అక్కడ జాయిన్ అయిన దగ్గర మనకి ఒక పాయింట్ నోట్ చేసుకుందాం. సో అలా పాయింట్ నోట్ చేసిన అన్నిటిని మనం ఒక జాయిన్ చేసామంటే మనకి ఇక్కడ ఒక స్ట్రైక్ లైన్ అనేది మనకి విజిబుల్ అయింది. ఓకేనా. సో ఇదొకటి. సో ఇదొక మెథడ్ అనమాట. సో ఇలా మనకి మెథడ్ ఏంటంటే, మనకి ఇలా స్ట్రైట్ లైన్ అనేది మనకి వచ్చిందంటే, సో నాకు ఫేజ్ ఒక డిఫరెన్స్ ఎంత ఉంటుంది, మనకి 5 అని ఉంటుంది అనమాట. ఫేజ్ ఒక డిఫరెన్స్ ఎంత ఉంటుంది, మనకి 5 అనేది ఉంటుంది, అంటే 0 ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి దీన్ని మనం ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్గా అనుకుందాం అనుకోండి. సో ఇదే మనకి స్ట్రైట్ లైన్ ఇచ్చి మనకి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఇంకొక మెథడ్లో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే డిస్టెన్స్ మెజర్ చేస్తాం అనమాట. సో దానికి ఫార్ములా ఏంటి అంటే, మనకి sin phi ఈక్వల్ టు y1/y2, sin phi ఈక్వల్ టు y1/y2 అనమాట. సో sin phi ఈక్వల్ టు y1/y2 అంటే, ఇప్పుడు మనం y1 ఇది, y2 ఇది. ఓకేనా. సో y1 వాల్యూ మనకి ఎక్కడ టచ్ అవుతుంది, మనకి కరెక్ట్గా మనకి జీరో లైన్ దగ్గర ఉంది. ఎక్కడ మనకి ఇక్కడ కిందకి మనకి ఎక్కడ రాలేదు, కరెక్ట్గా మనకి జీరో లైన్ దగ్గర టచ్ అయింది మనకి వై యాక్సెస్ అనేది. సో మనకి జీరో లైన్ దగ్గరికి టచ్ అయింది కాబట్టి y1 వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, మనకి 0 అనుకుందాము. సో నెక్స్ట్ మనకి y2 వాల్యూ మనకి కరెక్ట్గా మనకి 3 దగ్గర 4 దగ్గర టచ్ అయింది అనుకున్నాం. సో మనకి అప్పుడు y2 వాల్యూ ఎంత వస్తుంది, మనకి 4 అనుకున్నాం. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకి sin phi వాల్యూ. సో sin phi ఈక్వల్ టు
సో sin phi ఈక్వల్ టు y1/y2 ఇది ఫార్ములా. ఓకేనా. సో ఫస్ట్ మనకి y1 వాల్యూ ఇక్కడ మనకి 0 ప్రెజెంట్ అయింది కాబట్టి సో దీనికి 0/3 అని వేసుకుంటున్నాను. అంటే నాకు కరెక్ట్గా 3 లైన్ దగ్గర నాకు టచ్ అయింది కాబట్టి నేను 3 అని వేసుకున్నాను. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకి 0/3 అంటే 0. ఓకేనా. సో మనకి sin 0 అంటే ఎంత వస్తుంది మనకి 0నే కదా. sin 0 అంటే మనకి 0 కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఎంత యాంగిల్లో ఉందంటే 0 డిగ్రీస్లో ఉందని మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అలాగే మనకి సేమ్ ఇలా ఇక్కడ కూడా సేమ్ మనకి ఇంకొక వాల్యూ తీసుకున్నాను. సో కొంత స్పేస్ షిఫ్ట్ తీసుకున్నాను అనమాట. ఓకే. నేను ఇప్పుడు మనకి సేమ్ ఈ రెండు ఒకే రకం అంటే ఎక్స్ యాక్సెస్ సేమ్గా వై యాక్సెస్ రెండు సేమ్గా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎక్స్ యాక్సెస్ని అలాగే ఉంచేసి వై యాక్సెస్ని వేరీ చేస్తున్నాను అనమాట. ఎక్స్ యాక్సెస్ని అలాగే ఉంచేసి ఇప్పుడు నేను వై యాక్సెస్ని వేరీ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇలా నేను వై యాక్సెస్ని వేరీ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఇది మనకి వేవ్ ఫామ్ అనేది మనకి ఇక్కడ వై యాక్సిస్ దగ్గర వేవ్ ఫామ్ అనేది మనకి వేరే యాంప్లిట్యూడ్లో వేరే సిగ్నల్ వచ్చింది. కానీ ఎక్స్ యాక్సిస్లో మనకి సేమ్ సైనసాయిడ్ సిగ్నల్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే పాయింట్స్ నోట్ చేసుకుంటాం అనమాట. 0 1 2 3 4 అలాగే ఇక్కడ కూడా మనకి ఎక్స్ యాక్సిస్ కూడా సేమ్ పాయింట్స్ నోట్ చేసుకుంటాం అనమాట. సేమ్ మనం ఇక్కడ ఉన్న జీరో లైన్ని వై యాక్సిస్ మీద ఉన్న జీరో లైన్ని ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న జీరో లైన్ని కాంటాక్ట్ చేసుకున్నాం మనం. సో ఎక్స్ యాక్సిస్ మీద జీరో లైన్ ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ ఉంది. ఈ జీరో లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి అలాగే ఇక్కడ ఉన్న జీరో లైన్ ఎక్కడైంది మనకి టచ్ అయింది ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకుంటున్నాను. ఓకేనా. సేమ్ మనకి 1 దగ్గర 1 ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చిన ఎక్స్ యాక్సిస్ మనకి ఇక్కడ ఉంది. అలాగే 1 ఎక్కడ టచ్ అయింది చూడండి. ఇక్కడ ఉన్న 1 ఇక్కడ ఉన్న 1 ఇక్కడ టచ్ అయింది మనకి. ఓకేనా. నెక్స్ట్ 2 లైన్ ఎక్కడ టచ్ అయింది మనకి ఇక్కడ ఉన్న 2 ఇక్కడ నుంచి వచ్చిన 2 ఎక్కడ టచ్ అయింది మనకి ఇక్కడ టచ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ 3 చూడండి. 3 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి అలాగే ఈ లైన్ వచ్చి మనకి ఇక్కడ టచ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ 4 ఎక్కడ టచ్ అవుతుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడ టచ్ అయింది మనకి ఇక్కడ టచ్ అయింది. సో ఈ లైన్స్ అన్ని జాయిన్ చేయండి. మనకి ఏ లైన్ వస్తుందంటే మనకి సర్కిల్ వస్తుంది అనమాట. సో సర్కిల్ వచ్చిందంటే మీకు ఆ లైన్స్ అన్ని జాయిన్ మీకు సర్కిల్ వచ్చిందంటే దాని యొక్క యాంగిల్ వచ్చి మనకి π/2. దానికి ఒక యాంగిల్ వచ్చి మనకి π/2. సేమ్ మనకి ఇప్పుడు దీన్ని ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ మీదుగా తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనకి ఎక్స్ యాక్సెస్ మీద ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు 5లో కనుక్కోవాలి. సో 5లో కనుక్కోవాలంటే సేమ్ ఫార్ములా 5 ఈక్వల్ టు y2/y1/y2. సో మనకి సేమ్ మనకి y1 వాల్యూ ఎంత ఉందో y2 వాల్యూ ఎంత ఉందో చెక్ చేసుకొని సో మనకి y1 వాల్యూ ఎంత ఏ పాయింట్ దగ్గర టచ్ అయిందంటే ఆ పాయింట్ దగ్గర నోట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ y2 వాల్యూ మనకి 1/2 వచ్చు. మనకి 5 వాల్యూ మనకి 1/2 వచ్చింది అనుకోండి. అంటే మనకి y1 వాల్యూ వచ్చి y2 వాల్యూ వచ్చి 6 దగ్గర టచ్ అయింది. వాల్యూ మనకి 6 దగ్గర టచ్ అయింది. ఓకేనా. సారీ, ఒక దగ్గర మనకి ఒకవేళ మనకి y2 వాల్యూ మనకి 6 దగ్గర టచ్ అయింది. y1 వాల్యూ కూడా మనకి సేమ్ 6 దగ్గర టచ్ అయింది అనుకోండి. సో 5 ఈక్వల్ టు y2/y1 ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. సో sin 5 ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి. 5 ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 90 వస్తుంది. 5 ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 90 వస్తుంది. సో 90 అంటే మనకి ఏ యాంగిల్ వస్తుంది మనకి ఇక్కడ ఏ షేప్ వచ్చింది మనకి రౌండ్ సర్కిల్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనకి పై నుంచి 2π వరకు మనకి ఏ సిగ్నల్స్ వస్తాయంటే మనకి ఎలిప్స్ సర్కిల్ అగైన్ మనకి ఎలిప్స్ స్ట్రైట్ లైన్ ఇవే వస్తాయి అనమాట. ఎలిప్స్ స్ట్రైట్ లైన్ సర్కిల్ అలాగే మనకి ఎలిప్స్ స్ట్రైట్ లైన్ ఇవే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనకి 0 దగ్గర మనకి స్ట్రైట్ లైన్ వచ్చింది. తర్వాత మనకి 5/4 దగ్గర మనకి ఒక ఎలిప్స్ షేప్ అనేది మనకి ప్రెజెంట్ అయ్యింది అనమాట. సో ఇక్కడ చూడండి ఇంకొక యాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ కూడా కొంత ఫేస్ షిఫ్ట్ తీసుకున్నాను అనమాట. సో ఫేస్ షిఫ్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నప్పుడు ఏ షేప్ వచ్చింది మనకి ఇక్కడ ఎలిప్స్ షేప్ వచ్చింది. సో ఎలిప్స్ షేప్ అంటే మనకి ఎప్పుడు వస్తుంది ఈ ఎలిప్స్ షేప్ అనేది మనకి దాని యొక్క యాంగిల్ అనేది మనకి 5/4 అయినప్పుడు అంటే 1/√2 అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి 45 degrees అవుతుందో సో అప్పుడు మనకి యాంగిల్ అనేది ఏ షేప్లో వస్తుందంటే మనకి ఎలిప్స్ షేప్లో వస్తుంది అనమాట. ఓకేనా. సో π/4 3π/4 ఇవన్నిటికి కూడా మనకి ఏ షేప్లో వస్తుందంటే మనకి ఎలిప్స్ షేప్లో వస్తుంది. 0 πకి 2π 2π ఇవన్నీ కూడా మనకి ఏ షేప్లో వస్తుందంటే మనకి స్ట్రైట్ లైన్గా వస్తుంది అనమాట. ఓకేనా. అలాగే మనకి
π/2 3π/2 వీటి అన్నిటి కూడా మనకి ఏ షేప్ వస్తుందంటే మనకి సర్కిల్ షేప్ వస్తుంది. ఓకేనా. సో మీకు షేప్స్ మీకు ఐడియా ఉంటే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. సో ఇది మెజర్మెంట్ ఆఫ్ ఫేస్. సో మెజర్మెంట్ ఆఫ్ ఫేస్ అని చాలా ఈజీ. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ సిగ్నల్ ఎంత హైట్లో ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఇలా ఇవ్వకపోతే మీరు ఫస్ట్ జస్ట్ మీరు దాని యొక్క హైట్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. y1 వాల్యూ ఎంత ఉంది, y2 వాల్యూ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సో y1 వాల్యూ ఇక్కడ తీసుకుంటాము. సో y1 వాల్యూ మనం ఇక్కడ తీసుకుంటాము, y2 వాల్యూ ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో y2 వాల్యూ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోండి, అలాగే y1 వాల్యూ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోండి. సో అలా చెక్ చేసుకున్న తర్వాత మీరు sin phi = y1/y2 వేస్తారు. ఎంత ఉందో ఆ వాల్యూని వేసి phi వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు అనమాట. సో ఇది ఫేస్ వాల్యూ. సో నెక్స్ట్ ఏంటంటే డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్. సో డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ మనం డిఎస్ఓ అంటాం అనమాట. డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ని వీ కెన్ కాల్ యాజ్ ఏ డిఎస్ఓ. సో మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది మనకి ఆర్డినరీ ఆసిలోస్కోప్. సో మన ఆర్డినరీ సిఆర్టీస్లో మనం డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ని యూస్ చేస్తామంట. స్టోరేజ్ ఆసిలోస్కోప్లో యూస్ చేయము. ఓన్లీ దీన్ని మనం డిజిటల్ స్టోరేజ్ ఓన్లీ దీన్ని ఆర్డినరీ సిఆర్టీస్లో మనం డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ని యూస్ చేస్తున్నాం అనమాట. సో మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది మనకి మెయిన్గా మనకి 2 టైప్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఏంటంటే మనకి అది ప్రాసెసింగ్ టైప్, నాన్ ప్రాసెసింగ్ టైప్లో అనేవి ఉంటాయి అన్నమాట. డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ని 2 టైప్స్లో క్లాసిఫై చేస్తాను అనమాట. ఏంటిదంటే ప్రాసెసింగ్ టైప్, నాన్ ప్రాసెసింగ్ టైప్. సో ప్రాసెసింగ్ టైప్లో మనకి కంప్యూటింగ్ పవర్ అనేది మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది, అంటే బిల్ట్ అయి ఉంటుంది అనమాట ఆల్రెడీ. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి డేటా అనేది మనకి ఆల్రెడీ ఇన్ డిజిటల్ ఫామ్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మామూలుగా అయితే మనం అనలాగ్ డేటా ఇస్తే మనకి అనలాగ్ ఉన్న డేటాని మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. కానీ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే మనం డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ని యూస్ చేస్తున్నామో సిఆర్టీస్లో, సో ఇచ్చిన డేటా అనేది మనం ఇచ్చిన అనలాగ్ సిగ్నల్ అనేది మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి 1s and 0sలో కన్వర్ట్ అయిపోయి, సో మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఆ సిగ్నల్ అనేది యాంప్లిఫై అయిన తర్వాత మళ్ళీ మన అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఆ సిగ్నల్ అనేది మళ్ళీ అక్కడ కన్వర్ట్ అవుతుంది. మన డిజిటల్ టు అనలాగ్లో కన్వర్ట్ అయ్యి మనకి సిఆర్టీలో డిస్ప్లే అవుతుంది అనమాట. సో అలా డిస్ప్లే అయినప్పుడు మనకి ఆ సిగ్నల్ అనేది ఎప్పుడైతే మనకి సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతుందో ఆ సిగ్నల్ అనేది రికార్డ్ చేసేసుకుంటుంది, అంటే స్టోరేజ్ చేసుకుంటుంది అనమాట. సో అందుకని దీన్ని డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రాసెసింగ్ టైప్లో ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ బిల్డ్ చేసేటప్పుడు మనకి కంప్యూటింగ్ పవర్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు అనమాట. సో ఎప్పుడైతే మనకి ఇది కంప్యూటింగ్ పవర్ని బిల్డ్ చేసి ఉంటారో మనకి ఇచ్చిన డేటా అనేది కూడా మొత్తం కూడా మనకి ఆల్రెడీ డిజిటల్ ఫామ్లోనే ఉంటుంది. సో డిజిటల్ ఫామ్లో ఉందనుకోండి, సో ఈజీగా మనం డేటాని అవైలబుల్గా సో డేటాని మనం తీసుకోవచ్చు అనమాట. సో అలాగే మనకి మైక్రో ప్రాసెసర్ అలాగే మనకి ఇంటర్ఫేసింగ్ ఉంటుంది. సో మైక్రో ప్రాసెసర్ ఇంటర్ఫేజర్స్ ఉంటాయి కదా. సో వాటిలో ఏంటంటే సో డేటా అనేది మనకి కంప్లీట్గా మనకి వచ్చేస్తున్నామండి. ఎలా అంటే ఒక అనాలిసిస్ అవుట్పుట్ అలాగే ఆయన సిస్టమ్ యొక్క అక్యూజన్ ఈ మొత్తం కూడా మనకి ఈజీగా ప్రొవైడ్ చేసేస్తున్నాం అన్నమాట. మైక్రో ప్రాసెసర్స్ అలాగే ఇంటర్ఫేసింగ్ సిస్టంలో ఎప్పుడైతే మనం ప్రాసెసింగ్ టైప్ని యూస్ చేస్తామో ఆ ప్రాసెసింగ్ టైప్ ద్వారా మనకి సిస్టమ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. అంటే దాని యొక్క అనాలిసిస్ అవుట్పుట్ అలాగే ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిస్టమ్ యొక్క అక్యూజన్ మొత్తం కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ప్రాసెసింగ్ టైప్లో. సో అలాగే మనకి ప్రాసెసింగ్ టైప్లో మనకి ఏంటంటే కంప్లీట్ ఫాస్ట్ ఫోరియర్ స్పెక్ట్రమ్ అనాలిసిస్ ద్వారా మనం ఏంటి క్యాపబుల్ రేంజెస్ని సింపుల్ ఫంక్షన్స్ నుంచి తీసుకుంటాం అనమాట. సో సింపుల్ ఫంక్షన్స్ నుంచి తీసుకుంటామంటే యావరేజ్, ఏరియా, ఆర్ఎంఎస్ ఈ వాల్యూస్ నుంచి దాని యొక్క క్యాపబిలిటీ రేంజెస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇది మనకి ప్రాసెసింగ్ టైప్లో అయితే. అదే మనకి నాన్ ప్రాసెసింగ్ టైప్లో ఏంటంటే సో ఈ నాన్ ప్రాసెసింగ్ టైప్ ఆసిలోస్కోప్ని మనం ఎందుకు ఎక్కడ డిజైన్ చేస్తామంటే అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్లో డిజైన్ చేస్తాము. సో ఈ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి రీప్లేస్మెంట్ కావాలన్నమాట. సో రీప్లేస్మెంట్ అనేది మనకి రెండిట్లో జరుగుతుంది, అంటే రెండు జరుగుతాయి అనమాట. స్టోరేజ్లో అలాగే నాన్ స్టోరేజ్ రెండిట్లో కూడా రెండు కూడా మనకి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్లో రీప్లేస్మెంట్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే మనకి ఇది స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. సో
ఇక్కడ మనకి ఫస్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఇక్కడ మనం ఇన్పుట్ సిగ్నల్స్ తీసుకున్నాము. అలాగే మనకి ఇక్కడ అటెన్యూయేటర్స్ అన్న హాఫ్ సెట్ అనే బ్లాక్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే అటెన్యూయేటర్ అనేది ఇన్పుట్ యొక్క ఇంపిడెన్సెస్ని తగ్గించేస్తున్నాను, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏం చేస్తున్నా చేంజ్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఇంపిడెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏం చేస్తుంది, అటెన్యూయేటర్ అనేది చేంజ్ చేస్తుంది. దాని తర్వాత మనకి అది యాంప్లిఫైర్స్కి ఇస్తాం, అంటే ప్రీ యాంప్లిఫైర్స్కి ఇస్తాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి 10 బిట్ A to D కన్వర్టర్స్ని యూస్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ 10 బిట్ A to D కన్వర్టర్స్ యూస్ చేస్తున్నామో టైము వోల్టేజ్ యొక్క రీడింగ్స్ యొక్క రిజల్యూషన్ అక్యురసీ మన రిజల్యూషన్ అక్యురసీ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఆ రిజల్యూషన్ అక్యురసీ ఎంత ఉంటుంది మనకి 0.025, అలాగే అది రిజల్యూషన్ వాల్యూ. అలాగే మనకి 0.1% అక్యురసీ వాల్యూస్ అని మనకి వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో మనకి దీనిలో బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అంటే, సో స్టోరేజ్ క్యాపబిలిటీ అనమాట. సో స్టోరేజ్ క్యాపబిలిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి అనలాగ్ సిగ్నల్ మనం పంపిస్తున్నాము. సో అలా అనలాగ్ సిగ్నల్ పంపిస్తున్నాం అనుకోండి, సో కంప్లీట్గా అనలాగ్ సిగ్నల్ మనం స్టోరేజ్ అవుతుందంటే మనకి ఎక్కువ స్పేస్ అనేది కావాలి. సో అదేమవుతుంది మనకి ఇక్కడ డిజిటలైజ్ చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం వన్స్ అండ్ జీరోస్లో కన్నా మార్చుకుంటున్నాం. సో ఇది ఈజీగా మార్చుకుంటున్నాము, అలాగే దాన్ని ఫాస్ట్గా రీడౌట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడైతే మనకి సిఆర్టీ స్క్రీన్ మీద మనకి ట్రాన్సిట్ అనేది జరుగుతుందో, అంటే డిస్ప్లే అనేది జరుగుతుందో, సిఆర్టీ స్క్రీన్ మీద మనకి ఆ సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతుందో, సో డిస్ప్లే అవ్వగానే మనకి అదేముంది ఫాస్ట్గా దాన్ని రీడౌట్ చేసేసుకుంటుంది అనమాట. రీడ్ చేసుకుని దాన్ని మెమరీలోకి స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. ఆల్రెడీ మీకు చెప్పినాను. సో డిజిటల్ స్టోరేజ్ అనేవి ఆర్డినరీ సిఆర్టీస్లోనే యూస్ చేస్తాము. స్టోరేజ్ సిఆర్టీలో యూస్ చేయము, ఓన్లీ మనం డిజిటల్ స్టోరేజ్ అనేవి ఆర్డినరీ సిఆర్టీస్లోనే యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే మనకి సో వోల్టేజ్ టైమ్ స్కేల్స్ అనేవి మనకి ఈజీగా చేంజ్ అవుతాయి. ఎప్పుడు మనకి ఈజీగా చేంజ్ అవుతాయంటే, సో ఎప్పుడైతే మనకి వోల్టేజ్ అండ్ టైమ్ స్కేల్ మీద మనకి సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతుందో, డిస్ప్లే అవ్వగానే మనకి అది రికార్డ్ అయిపోతుంది అనమాట. ఆ సిగ్నల్ అనేది వోల్టేజ్ టైమ్ సిగ్నల్ అనేది మనకి రికార్డ్ అయిపోయిన వెంటనే మనకి ఇంకొక సిగ్నల్ని చేంజ్ చేస్తుంది అనమాట. రికార్డింగ్ అయిపోయిన వెంటనే మనకి ఒక సిగ్నల్ పంపిస్తుంది. వోల్టేజ్ టైమ్ స్కేల్ మీద మనకి ఒక సిగ్నల్ అనేది మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది, డిస్ప్లే అవుతూ ఉంటుంది మేడం. సో ఎప్పుడైతే మనకి ఆ సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతుందో సిఆర్టీ స్క్రీన్ మీద, డిస్ప్లే అయిన వెంటనే అది ఏం చేస్తుందంటే రికార్డ్ చేసుకుంటుంది. సో అది రికార్డ్ అయిన వెంటనే మళ్ళీ ఇంకొక వోల్టేజ్ టైమ్ స్కేల్ మీద ఇంకొక సిగ్నల్ని డిస్ప్లే చేస్తుంది మేడం. సో అలా డిస్ప్లే అవ్వగానే మళ్ళీ దాన్ని రికార్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక సిగ్నల్ పంపిస్తుంది. సో మనకేముంది, మనకి రికార్డ్ అయిన వెంటనే మనకి వోల్టేజ్ టైమ్ స్కేల్ మీద మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇదొక అడ్వాంటేజ్. ఇది ఎప్పటి వరకు మనకి పాసిబుల్గా ఉంటుందంటే మన సెలెక్టెడ్ పోర్షన్స్ మనకి ఈ ఎక్స్పెన్షన్ అనేది మనకి సెలెక్టెడ్ పోర్షన్స్లో మనకి అలౌ చేస్తుంటుంది అనమాట. అంటే మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట. సో అలా మనకి ఎక్కువ అబ్జర్వ్ వల్ల మనకి డీటెయిల్గా మనకి అబ్జర్వేషన్స్ బాగా వస్తాయి కాబట్టి, సో అందుకని మనకి ఏమవుతుందంటే అలా సెలెక్టెడ్ పోర్షన్స్లో ఆ ఎక్స్పెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ క్రాస్ హెయిర్ కర్సర్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ క్రాస్ హెయిర్ కర్సర్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే మనం, సో ఏ డిజైర్ పాయింట్లో అయినా సరే వోల్టేజ్ వాల్యూ అనేది మనం డిస్ప్లే చేస్తామని డిజిటల్గా మన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాం అనమాట. సో అలాగే మనం వాటిని ఎలక్ట్రికల్గా రీడ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే సమ్ స్కోప్స్లో మనకి కొన్ని ఆసిలోస్కోప్లో మనకి 12 బిట్ కన్వర్టర్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం యూజ్ చేసేది 10 బిట్ కన్వర్టర్స్ యూజ్ చేస్తున్నాము. సో కొన్ని ఆసిలోస్కోప్స్లో ఏమవుతుందంటే మనకి 12 బిట్ కన్వర్టర్స్ యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం 12 బిట్ కన్వర్టర్స్ యూజ్ చేస్తున్నాము, వోల్టేజ్ టైమ్ రీడింగ్స్ యొక్క అక్యురసీ రిజల్యూషన్ ఎలా ఉంటుందంటే, సో వోల్టేజ్ అనుకోండి ఉంటుంది. సో అలాగే మనకి స్క్రీన్ అనేది స్ప్లిట్ అనేది జరుగుతుంది అనమాట. సో స్క్రీన్ స్ప్లిట్ వల్ల మనకి ఏంటి యూజ్ అంటే మనకి టూ సిగ్నల్స్ని ఈజీగా కంపారిజన్ జరుగుతుంది అనమాట. సో ఈ టూ సిగ్నల్స్ ఈజీ కంపారిజన్ అంటే ఎలా జరుగుతుందంటే మనకి ఫస్ట్ మనకి ఒక అనలాగ్ సిగ్నల్ లైవ్గా డిస్ప్లే అవుతుంది. ఇంకొక సిగ్నల్ అనేది మనకి ఆల్రెడీ స్టోర్ అయిన సిగ్నల్ అనమాట, దాన్ని మనం రీప్లే చేస్తున్నాం మేడం. సో ఆ రెండింటి మధ్య కంపారిజన్ జరుగుతుంది మేడం. సో అందుకని మన ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ క్యాపబిలిటీస్ కూడా ఉంటుందన్నమాట డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో.
అలాగే మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో మనకి 2 మోడ్స్ ఉంటాయి మన అండ్ స్టోరేజ్ డిజిటల్ స్టోరేజ్ అనేది మనకి 2 వేస్లో పాసిబుల్ అవుతుంది అనమాట. అదేంటి అంటే మనకి ఆంప్లిట్యూడ్ వర్సెస్ టైం పీరియడ్లో పాసిబుల్ అవుతుంది. అలాగే మనకి ఎక్స్వై మోడ్లో కూడా మనకి డిజిటల్ స్టోర్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఫాస్ట్ సిఆర్టీ స్క్రీన్లో మనకి ఫాస్ట్ రీడౌట్ అని మనకి ఎప్పుడు యూస్ చేస్తాము, ఫాస్ట్ మెమరీలో ఫాస్ట్ రీడౌట్ అనేది మనకి సిగ్నల్ అనేది సిఆర్టీ మీద డిస్ప్లే అవడానికి మనం మెమరీ ఫాస్ట్ రీడౌట్ యూస్ చేస్తాము. అలాగే స్లో రీడౌట్ని ఎప్పుడు యూస్ చేస్తున్నామంటే హార్డ్ కాపీ విత్ ఎక్స్టర్నల్ ప్లాటర్స్ ప్రొడ్యూస్ చేయడానికి స్లో రీడౌట్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. మెమరీ యొక్క ఫాస్ట్ రీడౌట్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే సిగ్నల్ అనేది సిఆర్టీ మీద డిస్ప్లే అవ్వడానికి యూస్ చేస్తాము. అలాగే స్లో రీడౌట్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే హార్డ్ కాపీ ఎక్స్టర్నల్ హార్డ్ కాపీతో పాటు ఎక్స్టర్నల్ ప్లోటర్స్ కూడా ప్రొడ్యూస్ చేయడానికి మనం స్లో రీడౌట్ని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. అలాగే మనకి ఎక్స్టర్నల్ మనకి మనకి ఒక్కొక్క మెమరీకి ఒక్కొక్క బేసిక్ అమౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూస్ చేసే మెమరీ కార్డ్ ఎక్కువైంది అనుకోండి, మామూలు మన మొబైల్సే తీసుకుందాము. సో మన మొబైల్స్లో ఉన్న స్టోరేజ్ కన్నా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే ఏం చేస్తాం, మనం ఎక్స్టర్నల్గా ఇంకో కార్డ్ని యూస్ చేసుకుంటూ ఉంటాం. సేమ్ ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి మన ఎక్స్ట్రా మెమరీ కావాలి అంటే ఎక్స్ట్రా మెమరీ కావాలనుకోండి. సో ఎక్స్ట్రా మెమరీ కావాలంటే మనం ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ డిస్క్ని యూస్ చేస్తాము. సో దాని యొక్క పాయింట్స్ ఎంతవరకు మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది ఉంటుందంటే మనకి 32,000 పాయింట్స్ వరకు మనకి ఉంటుందన్నమాట. ఓకే, ఆ మ్యాగ్నెటిక్ డిస్క్ యొక్క ఎక్స్టెన్షన్ ఎంత వరకు ఉంటుందంటే మనకి 32,000 పాయింట్స్ వరకు ఉంటుంది. సో ఇక్కడ యూస్ చేసే మ్యాగ్నెటిక్ మెమరీ యొక్క బేసిక్ అమౌంట్ ఎంత అంటే 4096 పాయింట్స్ పర్ వోల్ట్ ఉంటుంది అనమాట. బట్ మనకి ఎక్స్ట్రాగా ఇంకా కావాలి మెమరీ అనేది కావాలి అంటే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక మ్యాగ్నెటిక్ డిస్క్ని యూస్ చేస్తాము. సో ఆ మ్యాగ్నెటిక్ డిస్క్ యొక్క ఎక్స్పాన్షన్ ఎక్కడి వరకు ఉంటుందంటే మనకి 32,000 పాయింట్స్ వరకు మనకి దాని యొక్క ఎక్స్పాన్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో బ్యాండ్ విత్ లిమిట్ చేస్తుంది. సో ఆ బ్యాండ్ విత్ లిమిట్ అనేది మనకి దేని ద్వారా మనకి బ్యాండ్ విత్ లిమిట్ అవుతుందంటే మనకి A to D కన్వర్టర్స్ యొక్క స్పీడ్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో సో ఆటోమేటిక్గా మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క బ్యాండ్ విత్ అనేది లిమిట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి A to D కన్వర్టర్స్ యొక్క స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుందో సో ఆటోమేటిక్గా మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యొక్క బ్యాండ్ విత్ అనేది మనకి లిమిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి మనకి దాని యొక్క డిజిటలైజింగ్ రేట్ ఎంత ఉంటుందంటే మనకి 20 మెగాహెర్ట్జ్ ఉంటుంది. అలాగే దాని యొక్క బ్యాండ్ విత్ ఎంత ఉంటుందంటే మనకి 5 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది అనమాట. దాని యొక్క బ్యాండ్ విత్ రేట్ ఎంత ఉంటుంది మనకి 5 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇందాక మనం చూసిన బ్లాక్ డయాగ్రామ్లో ఇది మనకి సింగిల్ ఛానల్ అనుకుందాం. ఓకేనా. సో మనకి ఇక్కడ మనం ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఫస్ట్ ఒక అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ని దేనికి ఇస్తున్నాం, మనం ఒక A to D కన్వర్టర్స్కి ఇస్తున్నాం. ఓకేనా. సో డిజిటలైజ్ A to D 10-bit A to D కన్వర్టర్స్కి ఇస్తున్నాం మేడం. సో ఈ 10-bit A to D కన్వర్టర్ ఇదేనా ఇన్పుట్ సిగ్నల్ మనం 10-bit A to D కన్వర్టర్స్కి ఇస్తున్నాం మేడం. సో ఈ 10-bit A to D కన్వర్టర్స్లో మనకి ఏముంది, రిజల్యూషన్ ఎంత ఉంటుందంటే మనకి 0.1 ఉంటుంది. అంటే మనకి 10-bit కదా, మనం ఇక్కడ ఎన్ని ఛానల్స్ తీసుకుని టోటల్గా మనం ఇక్కడ 4 తీసుకున్నాం. ఓకేనా. సో 4 తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది మనకి 1024 పాయింట్స్ ఉంటుంది అనమాట. సో 1024 పాయింట్స్ అంటే 0.1% రిజల్యూషన్ అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది మనకి 1 పార్ట్ ఇన్ 1024 అనమాట. 1 పార్ట్ ఇన్ అంటే 1024లో ఒక పార్ట్ అనమాట. ఒక రిజల్యూషన్ ఎంత ఉంటుంది మనకి 1024లో ఒక పార్ట్ ఉంటుంది అనమాట మనకి. ఓకేనా. సో అలాగే దానికి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎంత ఉంటుందంటే మనకి 25 కిలో హెర్ట్జ్ వరకు ఉంటుందన్నమాట మనకి. ఓకేనా. సో ఎంత ఉంటుంది మనకి ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది మనకి ఇక్కడ 25 కిలో హెర్ట్జ్ వరకు ఉంటుందన్నమాట. సో టోటల్గా డిజిటల్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే సింగిల్ ఛానల్కి అయితే 4096 పాయింట్స్ ఉంటుంది. అలాగే 2 ఛానల్స్కి అయితే ఎంత ఉందంటే మనకి 2048 పాయింట్స్ ఉంటుంది. అలాగే 4 ఛానల్స్కి అయితే 1024 పాయింట్స్ పర్ వోల్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా.
టోటల్ డిజిటల్ స్టోరేజ్ ఎంత ఉందంటే సింగిల్ ఛానల్కి అయితే 4096 పాయింట్స్ ఉంటుంది. అదే మనకి 2 ఛానల్స్కి అయితే 2048 పాయింట్స్ ఉంటుంది. అదే 4 ఛానల్స్కి అయితే ఎంత ఉంటుంది అది ఈచ్ ఛానల్ ఎంత ఉంటుందంటే 4 ఛానల్స్లో 1024 పాయింట్స్ ఉంటుందన్నమాట ఈచ్ ఛానల్లో మనకి. ఓకేనా, సో ఇది అలాగే మనకి సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది మనకి టోటల్గా ఈచ్ శాంపుల్ ఈచ్ ఛానల్ ఎంత ఉంటుందో చెప్తున్నాం. సో మనం ఇక్కడ ఇచ్చిన అనలాగ్ వోల్టేజ్ ఇన్పుట్ సిగ్నల్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే శాంపుల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో శాంపుల్ చేసినప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడి వరకు మనకి అడ్జస్ట్మెంట్ జరుగుతుందంటే మనకి అప్ టు 1 lakh శాంపుల్స్ పర్ సెకండ్ మనం 1 lakh శాంపుల్స్ చేస్తుంటాం అనమాట. అలా శాంపుల్ చేసిన ప్రతి ఒక్క డేటాని అది ఏం చేస్తుందంటే మనకి మెమరీలోకి రీడ్ అవుతుందన్నమాట. ఆ మెమరీలో మనకి మ్యాక్సిమం మెమరీ మనకి ఎంత ఉంటుందంటే మనకి 4096 పాయింట్స్ ఉంటుంది. ఓకేనా, పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో మనకి 4096 పాయింట్స్ వరకు మనకి ఆ డేటా పాయింట్స్ అన్ని మొత్తం కూడా మనకి రీడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలా రీడ్ అయిన తర్వాత మనకి ఆ శాంపుల్స్ నుంచి మనకి ఒక్కొక్క వే ఫామ్ మనం రీకన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో మనం ఏం చేస్తున్నాం అలా రీకన్స్ట్రక్ట్ అయిన శాంపుల్స్ మనం ఏం చేస్తున్నాం మళ్ళీ ఆ డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఒక శాంపుల్ మనం రికార్డ్ చేసుకున్నాం, క్యాప్చర్ చేసి ఆ శాంపుల్ మనకి మెమరీలో రికార్డ్ అయింది. సో అలా మెమరీలో రికార్డ్ అయిన తర్వాత దాన్ని మనం మెనీ మ్యానిపులేషన్స్గా యూజ్ చేస్తుంటాం అనమాట. సేమ్ మనం అలాగే చాలాసార్లు మనం దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం, చాలాసార్లు మనం దాన్ని రీడౌట్ చేస్తూ ఉంటాం అనమాట. ఏం అరెస్ట్ చేయకుండా దాన్ని మనం చాలాసార్లు మనం రీడౌట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో అలా కూడా మనం డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఏంటి అంటే ట్రిగరింగ్ ఉంటుందన్నమాట. సో ప్రీ ట్రిగరింగ్ రికార్డింగ్ అలో ఇక్కడ మనకి ప్రీ ట్రిగరింగ్ రికార్డింగ్ అలోస్ అంటే ఎప్పుడైతే మనకి ట్రిగరింగ్ సిగ్నల్ అనేది ఎప్పుడైతే మనకి అవైలబుల్గా ఉందో సిగ్నల్ అనేది మనకి రీచ్ అవుతుందో, సో ఎప్పుడైతే ఆ సిగ్నల్ రీచ్ అవ్వగానే మనకి ట్రిగరింగ్ ఆ ట్రిగర్ సిగ్నల్ అది ఏం చేస్తుంది రికార్డ్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటుంది అన్నమాట డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది. సో అలాగే మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో ఇంకోటి ఏంటి అంటే ఒక డిజిటల్ రికార్డర్ ఉంటుంది. ఈ డిజిటల్ రికార్డర్ అనేది మనకి కంటిన్యూస్గా రికార్డ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో మనకి ఎప్పుడు మనకి రికార్డ్ అవుతుందంటే మనకి సో ఇప్పుడు మనకి ట్రిగర్ పల్స్ సిగ్నల్ అనేది మనకి రీచ్ అవ్వాలి. సో రీచ్ అయ్యేంత వరకు మనకి ఓల్డ్ డేటా అనేది మాట అలాగే పెట్టుకుంటాం మనం. వన్స్ మనకి ట్రిగర్ సిగ్నల్ రీచ్ అవ్వగానే న్యూ డేటాని కూడా మనకి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో ఇది ఎప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకుంటుంది మెమరీ అనే దానికి మెమరీ ఉన్నంత వరకు మెమరీలో స్పేస్ ఉన్నంత వరకు మనం పెట్టుకుంటుంది. సో ఎప్పుడైతే మెమరీ అనేది ఫుల్ అవ్వగానే ఏం చేస్తుందంటే మనకి ఓల్డ్ డేటాని పుష్ అవుట్ చేసేస్తుంది, న్యూ డేటాని మాత్రం స్టోర్ చేసి పెట్టుకుంటాం మనం. ఓల్డ్ డేటాని పుష్ అవుట్ చేస్తుంది, న్యూ డేటాని మాత్రమే స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. సో ఇదొకటి. అలాగే మనకి సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పటి వరకు మనకి అది ఆ డేటా అట్లా స్టోర్ చేసి పెట్టుకుందంటే మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో ట్రిగరింగ్ సిగ్నల్ మనకి రీచ్ అయ్యేంత వరకు మనకి న్యూ డేటానే అలా ఓల్డ్ డేటా అలాగే పెట్టుకుంటుంది మేడం. సో ఎప్పుడైతే మనకి ఆ ట్రిగరింగ్ సిగ్నల్ అనేది రీచ్ అవ్వగానే ఆ సిగ్నల్ని స్టోర్ చేసుకోవడానికి మన స్పేస్ అని సరిపోకపోతే అంటే మెమరీ అనేది ఫుల్ అయిపోతే ఓల్డ్ డేటాని పుష్ అవుట్ చేసేసి న్యూ డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఓకేనా, సో ఇదొక డిసడ్వాంటేజ్, ఎందుకంటే మనకి మెమరీ అనేది తొందరగా ఫుల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో మనకి సో డిజిటల్ స్టోరేజ్లో మనకి సిగ్నల్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి డిజిటల్ ఫామ్లో మనకి సిగ్నల్ మనకి స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చి మనకి అటెన్యూయేటర్స్. సో అటెన్యూయేటర్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అటెన్యూయేటర్స్ని ఇన్పుట్ దగ్గర మనకి ఇంపెడెన్స్ అనేది ఇంపెడెన్స్లో మ్యాగ్నిట్యూడ్ ఇన్పుట్ దగ్గర ఉన్న ఇంపెడెన్స్ని చేంజ్ చేయడానికి మనం అటెన్యూయేటర్స్ని యూజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మన హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్న హై ఇంపెడెన్స్ ఉంది ఇన్పుట్ దగ్గర, సేమ్ మనకి అటెన్యూయేటర్ యూజ్ చేయడం వల్ల మనకి దాని ఇంపెడెన్స్ కాస్త మనకి తగ్గిపోతుంది అనమాట. హై ఇన్పుట్ ఇంపెడెన్స్ కాస్త మనకి ఏమవుతుంది మనకి లో ఇంపెడెన్స్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అసలు ఇక్కడ మనకి ఏమవుతుందండి మనకి attenuators are designed to change the magnitude of the input signal seen at the input stage. సో మనకి ఇన్పుట్ స్టేజ్ దగ్గర ఉన్న ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఇంపెడెన్స్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. సో అందుకని మనం ఇక్కడ అటెన్యూయేటర్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ అటెన్యూయేటర్స్లో మనకి కంపారిజన్ అంటే ఆర్సీ అటెన్యూయేటర్ యూజ్ చేస్తున్నాం అనుకోండి. సో ఈ ఆర్సీ అటెన్యూయేటర్స్లో ఏమవుతుందంటే మనకి అన్ని ఫ్రీక్వెన్సీస్ కూడా ఈక్వల్గా అటెన్యూయేట్ చేస్తున్నాం మేడం. అన్ని ఫ్రీక్వెన్సీస్ని కూడా ఈక్వల్గా అటెన్యూయేట్ చేస్తున్నాం మేడం. ఒకవేళ మనకి కంపారిజనేషన్ అనేది లేదు,
ఓకేనా. సో అలా కంపారిజనేషన్ అనేది లేదనుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకి హై ఫ్రీక్వెన్సీ మెజర్ చేయాలి. సో హై ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ అనేది మనకి ఆర్సీ టైమ్ కాన్స్టెంట్ ఇన్పుట్ సర్క్యూట్లో హై ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఆర్సీ టైమ్ కాన్స్టెంట్ ఆర్సీ టైమ్ కాన్స్టెంట్ ఇన్పుట్ సర్క్యూట్లో హై ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్స్ అనేది మనకి జరుగుతుందండి. ఎప్పుడు మనకి అది వితౌట్ కంపారిజనేషన్ సర్క్యూట్లో లేకపోతే, అంటే వితౌట్ కంపారిజనేషన్ లేకపోతే హై ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్స్ అనేది మనకి ఆర్సీ టైమ్ కాన్స్టెంట్ ఇన్పుట్ సర్క్యూట్స్లో మనకి జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి కొన్ని ఆసిలోస్కోప్స్లో మనకి ఇక్కడ కొన్ని ఆసిలోస్కోప్ మనం డిజైన్ చేస్తున్నాం. సో అలా డిజైన్ చేసిన ఆసిలోస్కోప్ రెండు బోత్ ఇంపెడెన్స్ అలాగే ఉన్న ఫ్రీక్వెన్సీ రేంజ్లో అటెన్యూయేషన్ అలాగే దానికి ఇంపెడెన్స్ రెండింటిని మనం మెయింటైన్ చేయాలి. అలాగే ఉన్న ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ని కాన్స్టెంట్ పెట్టుకోవాలన్నమాట. అలా ఉన్న కాన్స్టెంట్ పెట్టుకోవాలి అనుకుంటే మనకి ఇన్పుట్ అటెన్యూయేటర్ అనేది మనకి కంపల్సరీగా 125 సీక్వెన్స్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. 125 సీక్వెన్స్ అనేది కరెక్ట్ సీక్వెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే అది ప్రొవైడ్ చేస్తుందో మనకి ఏమవుతుందంటే ఆసిలోస్కోప్లో మనకి ఇన్పుట్ ఇంపెడెన్స్ అలాగే ఉన్న ఫ్రీక్వెన్సీ రేంజ్లో అటెన్యూయేషన్ అనేది మనకి ఉన్న ఫ్రీక్వెన్సీ రేంజ్లో అటెన్యూయేషన్ కూడా మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అటెన్యూయేటర్స్ అనేవి మనకి బేసిక్గా 2 టైప్స్ అనమాట. ఏంటంటే అవి మనకి అన్కంపాసినేట్ అటెన్యూయేటర్ అలాగే సింపుల్ కంపాసినేటెడ్ అటెన్యూయేటర్. సో అన్కంపాసినేట్ అటెన్యూయేటర్లు మనం ఇక్కడ ఒక రెసిస్టివ్ డివైడర్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ రెసిస్టివ్ డివైడర్ ఏం చేస్తున్నామంటే ఒక యాంప్లిఫైర్ కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ యాంప్లిఫైర్తో పాటు ఒక 10 పికో ఫారడే ఇన్పుట్ కెపాసిటెన్స్ కూడా మనం కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ మనకి యాంప్లిఫైర్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎక్కువగా ఉందనుకోండి. సో నెక్స్ట్ ఏమవుతుంది, మనకి ఇక్కడున్న దానికి సంబంధించిన రిలేటివ్ అటెన్యూయేటర్ దానికి సంబంధించిన యాంప్లిఫైర్ సంబంధించిన అటెన్యూయేటర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో అలా కాన్స్టెంట్గా ఉంటుందా మనకి అటెన్యూయేటర్ అనేది, ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్గా ఉండదు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం స్విచ్ యూస్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఇక్కడ అక్కడ స్విచ్ యూస్ చేస్తున్నామో అటెన్యూయేటర్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉండదు అనమాట. సో ఎప్పుడైతే ఈ స్విచ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మనకి యాంప్లిఫైర్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ స్టేజెస్లో మనకి ఇంపిడెన్స్ అనేది మనకి చేంజ్ అవుతుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 volts సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ నేను 1 volt సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్పుట్ యాంప్లిఫైర్ యొక్క ఇంపిడెన్స్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ 100 volts చేంజ్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని యొక్క ఇంపిడెన్స్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది. సో ఇది మొత్తం కూడా మనకి యాంప్లిఫైర్ యొక్క ఇంపిడెన్స్ అనేది మన ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది మొత్తం కూడా మనకి దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఈ సెట్టింగ్ స్విచ్ అటెన్యూయేటర్ యొక్క సెట్టింగ్ స్విచ్కి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది అన్కంపాసినేటెడ్ అటెన్యూయేటర్ అనేది. సో నెక్స్ట్ సింపుల్ కంపాసినేటెడ్ అటెన్యూయేటర్. సో సింపుల్ కంపాసినేటెడ్ అటెన్యూయేటర్ ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఇందాకైతే మనం ఇక్కడ ఓన్లీ సింగిల్ రెసిస్టివ్ డివైడర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ రెసిస్టివ్ డివైడరు ప్లస్ కెపాసిటివ్ డివైడర్ని యూజ్ చేస్తున్నాం. రెసిస్టివ్ డివైడర్ ప్లస్ కెపాసిటివ్ డివైడర్ రెండింటిని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ రెసిస్టివ్ డివైడర్ కెపాసిటివ్ డివైడర్ ఏమంటున్నామంటే కంపాసినేటర్ అంటనమాట. రెసిస్టివ్ డివైడర్ ప్లస్ కెపాసిటివ్ డివైడర్ రెండింటిని కలిపి ఏమంటామంటే కంపాసినేటెడ్ సర్క్యూట్ అంటే లేదా కంపాసినేటెడ్ అటెన్యూయేటర్ అంటాం అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం కెపాసిటివ్ వోల్టేజ్ డివైడర్ యూజ్ చేస్తున్నామో అటెన్యూయేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అటెన్యూయేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇంప్రూవ్ చేయడానికి కెపాసిటివ్ వోల్టేజ్ డివైడర్ని యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ మీకు చెప్పున్నాను, కెపాసిటివ్ ప్లస్ రెసిస్టివ్ వోల్టేజ్ డివైడర్ మనం ఏమంటామంటే కంపాసినేటెడ్ అటెన్యూయేటర్ అంటాం అనమాట. ఓకేనా. సో మనం కొన్ని ఆసిలోస్కోప్లో మనం ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో అప్ టు మనకి 100 MHz వరకు ఉంది. దాని తర్వాత ఎక్స్ట్రాగా కావాలి 100 MHz కన్నా 100 MHz ఫ్రీక్వెన్సీ రేంజ్ కన్నా ఎక్కువ కావాలి అంటే ఎక్స్ట్రాగా కొన్ని కాంప్లెక్స్ డివైడర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి కాంప్లెక్స్ ఇంకా ఎక్కువగా ఉన్న డివైడర్స్ యూజ్ చేస్తాం అనుకోండి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆసిలోస్కోప్లో. సో ఇదేంటంటే స్విచబుల్ ఇన్పుట్ అటెన్యూయేటర్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ అటెన్యూయేటర్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి
అటెన్యూయేటర్స్కి ఈ అటెన్యూయేటర్స్ మధ్య మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఒక వర్టికల్ ప్రీ యాంప్లిఫైయర్ని యూజ్ చేస్తున్నాం మనం. అటెన్యూయేటర్స్ మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే ఈ అటెన్యూయేటర్స్కి వేటి మధ్య కనెక్ట్ చేస్తున్నామంటే ఇన్పుట్ అవుట్పుట్ అలాగే వర్టికల్ ప్రీ యాంప్లిఫైయర్స్కి కనెక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ది ఆసిలోస్కోప్ మనకి 1 మెగా ఓమ్ ఉందనుకోండి. అంటే ఇక్కడ ఉన్న ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది మనకి ఎంత ఉంటుంది, మనకి 1 మెగా ఓమ్ ఉందంటే, సో ఎప్పుడైతే మనకి అది 1 మెగా ఓమ్ ఉందంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక షంట్ కెపాసిటెన్స్ యూజ్ చేస్తున్నాం. ఆ షంట్ కెపాసిటెన్స్ ఎప్పుడు మనకి అది షంట్ ఉంటుందంటే 10 నుంచి 10 to 30 పికో ఫారడేస్ వరకు మనకి అదే ఆ ఇన్పుట్ కెపాసిటెన్స్ అనేది మనకి షంట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఆసిలోస్కోప్ ఎంత ఉంటుంది, మనకి 1 మెగా ఓమ్ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ మనకి హై ఫ్రీక్వెన్సీ ఆసిలోస్కోప్ కావాలి. సో హై ఫ్రీక్వెన్సీ ఆసిలోస్కోప్ మనం ఇన్పుట్ కెపాసిటెన్స్ యూజ్ చేస్తున్నాము. సో అందులో మనం యూజ్ చేసే ఇన్పుట్ కెపాసిటెన్స్కి 20 to 30 పికో ఫారడేస్ కన్నా తక్కువ ఉండాలన్నమాట. రేంజ్ అనేది మనకి 20 నుంచి 30 పికో ఫారడేస్ కన్నా తక్కువ ఉండాలి. సో అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక అటెన్యూయేటర్ ప్రోబ్ని యూజ్ చేస్తున్నాము. సో ఈ అటెన్యూయేటర్ ప్రోబ్ అనేది మనం ఏం చేస్తున్నాం, ఒక 9 మెగా ఓమ్ తీసుకున్నాం మనం. ఈ 9 మెగా ఓమ్ రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఒక రెసిస్టర్కి అలాగే షంట్ కెపాసిటెన్స్ మధ్య ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఆ రెసిస్టర్ని ఒక షంట్ కెపాసిటర్కి మధ్యలో ప్లేస్ చేస్తున్నాను. ఆ షంట్ కెపాసిటర్కి ఏం చేస్తున్నామంటే ఆ షంట్ కెపాసిటర్ అలాగే ఇన్పుట్ కెపాసిటెన్స్ ఆ షంట్ కెపాసిటెన్స్ రెండు కూడా మనకి ఎలా ఉంటే సిరీస్గా కనెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ సిరీస్గా కనెక్ట్ చేయడం వల్ల మనకి దాని యొక్క రేషియో ఎంత ఉంటుందంటే 10:1 ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి 10:1 ఉంటుందో ఆ ప్రోబ్ని ఏమంటామంటే 10:1 ప్రోబ్ ఆర్ అటెన్యూయేటర్ ప్రోబ్ అంటారనమాట. సో ఎప్పుడైతే మనం అటెన్యూయేటర్ ప్రోబ్ యూజ్ చేస్తున్నామో ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆసిలోస్కోప్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మనకి ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అటెన్యూయేటర్ ప్రోబ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇది అటెన్యూయేటర్స్. సో అటెన్యూయేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఇంపిడెన్స్ని చేంజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, అటెన్యూయేటర్స్ యూజ్ చేస్తున్నాము. సో అటెన్యూయేటర్స్ మనకి బేసిక్గా 2 టైప్స్, అన్కంపాసినేట్ అటెన్యూయేటర్, సింపుల్ కంపాసినేట్ అటెన్యూయేటర్. అన్కంపాసినేట్ అటెన్యూయేటర్లో మనం రెసిస్టివ్ డివైడర్ని యూజ్ చేస్తున్నాము. అలాగే మనం దానికి వోల్టేజ్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు మనం ఒక కెపాసిటెన్స్ను కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో మనకి వర్టికల్ యాంప్లిఫైర్ యొక్క ఇంపిడెన్స్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉండాలి. లేదంటే దాని యొక్క ఇంపిడెన్స్ మనకి చేంజ్ అవుతుంది అనుకోండి. సో దాని యొక్క ఇంపిడెన్స్ ఇంప్రూవ్ చేయాలి అంటే దానికి సంబంధించిన అటెన్యూయేటర్ యొక్క ఇంపిడెన్స్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. సో అది మనకి కాన్స్టెంట్గా ఉండడం అంటే ఇంపాసిబుల్ అనమాట. ఎందుకు అంటే అక్కడ మనకి ఒక సెట్టింగ్ స్విచ్ అనేది ఉంటుంది. ఆ సెట్టింగ్ స్విచ్ ద్వారా మనం ఏం చేస్తుందంటే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. అందువల్ల మనకి అటెన్యూయేటర్ యొక్క ఇంపిడెన్స్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉండదు. ఓకేనా. అండ్ సెకండ్ వన్ ఏంటంటే సింపుల్ కంపారిజన్ అటెన్యూయేటర్. సో సింపుల్ కంపారిజన్ అటెన్యూయేటర్లో మనం 2 టైప్స్ యూజ్ చేస్తున్నాము. సో సింపుల్ కంపారిజన్ అటెన్యూయేటర్లో మనం 2 డివైడర్స్ యూజ్ చేస్తున్నాము. ఒకటి వచ్చి రెసిస్టివ్ డివైడర్, ఇంకోటి వచ్చి మనం కెపాసిటివ్ డివైడర్ని యూజ్ చేస్తున్నాం. సో కెపాసిటివ్ డివైడర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఆసిలోస్కోప్లో హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కోసం మనం వోల్టేజ్ డివైడర్ని కెపాసిటివ్ డివైడర్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఆసిలోస్కోప్లో మనకి 100 మెగాహెర్ట్జ్ రేంజ్ కన్నా మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మనకి కావాలి అనుకుంటే సో ఎక్స్ట్రాగా మనకి కొన్ని ఎక్స్ట్రా డివైడర్స్ని యూజ్ చేస్తాం అనమాట. అయితే అది కొంచెం కాంప్లెక్స్ అనమాట. అంటే మనకి సర్క్యూట్ అనేది మనకి ఏమవుతుంది, మనకి కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇంక్రీజ్ అయినా కూడా మనకి ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మనకి వస్తుంది, ఎక్కువగానే ఉంటుంది. బట్ ఏమవుతుందంటే మనకి సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక స్విచబుల్ అటెన్యూయేటర్కి వెళ్తాము. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఒక అటెన్యూయేటర్ ప్రోబ్ యూజ్ చేస్తున్నాము. ఆ అటెన్యూయేటర్ ప్రోబ్ అనేది మనకి ఒక షంట్ కెపాసిటెన్స్కి అంటే రెసిస్టర్ నుంచి షంట్ కెపాసిటెన్స్ కనెక్ట్ చేస్తున్నాము. ఆ షంట్ కెపాసిటెన్స్ని ఏం చేస్తున్నామంటే ఆ రెండింటి యొక్క రేషియో తీసుకున్నాం మనం. షంట్ రెసిస్టెన్స్కి అలాగే ఆ షంట్ రెసిస్టెన్స్కి సిరీస్గా కనెక్ట్ చేసిన ఇన్పుట్ కెపాసిటెన్స్కి మధ్యనున్న రేషియో తీసుకున్నాం. ఆ మధ్య రేషియో ఎంత ఉంటుందంటే మనకి 10:1 ఉంటుంది అనమాట. సో 10:1 ఉంటుంది కాబట్టి సో దీన్ని ఏమంటామంటే మనం అటెన్యూయేటర్ ప్రోబ్ అంటాం. సో ఎప్పుడైతే మనం అటెన్యూయేటర్ ప్రోబ్ యూస్ చేస్తున్నామో ఇన్పుట్ ఆసిలోస్కోప్లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది అటెన్యూయేటర్స్. ఇక్కడ నుంచి మీకు సెకండ్ యూనిట్ కంప్లీటెడ్ అయిపోయింది.